ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా బతుకు నన్ను బతుకనివ్వు, వెళ్ళిపో. మీ అక్కకు మిస్ ఇండియా అని పిచ్చి పట్టింది. అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. వదిలే, మనం వెళ్ళిపోదాం పద. సరే అక్క, నాకిష్టం లేకపోయినా నాన్నగారి ఆత్మకి బాధ కలిగినా నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను నేను మిస్ ఇండియా చేస్తాను 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 పద, మన ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఒక స్వార్థపరుణ్ణి, ఒక ముసలోణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను మిస్ ఇండియాని చేయడమే కరెక్ట్. పదక్క వెళ్దాం. ఏంటి, నువ్వు నన్ను మిస్ ఇండియా చేస్తావా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? మిస్ ఇండియాని చేయాలంటే ఎంత డబ్బులు అవసరమవుతాయో కనీసం నీకు ఐడియా కూడా లేదు. అదంతా నేను చూసుకుంటానక్క. నా తల తాకట్టు పెట్టైనా నిన్ను మిస్ ఇండియాని చేస్తాను. పదక్క వెళ్దాం. నిన్ను నమ్ముకొని నీ వెంట రావడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. ఏం చేయాలో, నేను ఎలా మిస్ ఇండియా అవ్వాలో, ఆ తర్వాత ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఈ మనిషి నిజ స్వరూపం తెలిసాక కూడా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదక్క. రా అక్క, వెళ్దాం రా. నేనెక్కడికి రాను, చెప్తున్నాను కదా. చెప్తుంటే అర్థం కావడం లేదా? అక్క 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 మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? అవసరమైతే నీకు 4 తగిలించైనా ఇంటికి తీసుకెళ్తాను. పద. నా మీదకి చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తావు? ఇప్పుడు చెప్తున్నాను విను, నేనెప్పటికీ కా ఇంటికి రాను 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 రాను. వెళ్ళు. Get out! Get out! Get out! Get out! Get out! Sorry అక్క, నీ మీద చెయ్యెత్తడం తప్పే. నువ్వు మొండిగా మాట్లాడుతుంటే ఆవేశంలో తప్పు చేస్తాను. నన్ను క్షమించక్క. పదక్క, ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. పదక్క, చెప్తుంటే అర్థం కావడం లేదు. నువ్వసలు మనిషివేనా? నీ మంచి కోసం చెప్తుంటే రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. నిన్ను మాయ చేసి నిన్ను లోబర్చుకోవాలని చూసిన ఈ పెద్ద మనిషిని తన్ని తరిమేయాల్సింది పోయి నీ చెల్లి మీదే చేయి చేసుకుంటావా? నా ఇంటికొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్ ఐ సే. నువ్వు అరవగానే బయటికి వెళ్ళిపోవడానికి నేనేమి నీ ఇంట్లో పనివాణ్ణి కాదు. మర్యాదగా సౌందర్యాన్ని పంపించకపోతే నిన్ను పాతరేసైనా తీసుకెళ్తాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదనుకుంటా. తనని నేనేమీ కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తన ఇష్ట ప్రకారమే తను వచ్చింది. ఎక్కువగా మాట్లాడితే
మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను, అర్థమైందా? రమ్మను. ఏ పోలీసులు వస్తారో రమ్మను. వచ్చిన వాళ్ళని న్యాయం అడిగి నువ్వు చేస్తున్న అరాచకాన్ని ఎండగడతాను. ఇతనితో మాటలేంటి? మాట్లాడే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నాడు. 4 తగిలిస్తే కానీ సెట్ అవ్వడు. రారా, నా మీద చేయేసే దమ్ముందా? రా 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 రా. ఆపుతారా? ఆపుతారా? ఇక్కడికి నేను నా ఇష్ట ప్రకారమే వచ్చాను. మీరు అనవసరంగా సార్తో గొడవ పెట్టుకోవాలని చూస్తే బాగుండదు. దిస్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్. అసలు ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? నేను పెళ్లి చేసుకుంటానో లేదో అది నా చాయిస్. ఇంటి మీదకొచ్చి గొడవ చేసే రైట్ మీకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. నువ్వు రాకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీరు పోలీసుల్ని పిలిపించినా, రౌడీలతో కొట్టించినా, చివరికి నేను చచ్చిపోయినా నా శవంతో అయినా నిన్నింటికి తీసుకెళ్తాను. నువ్వన్నట్టు నువ్వు చచ్చినా అస్సలు నీతో పాటు నేను ఆ ఇంటికి రాను. పదండి సార్, మనం లోపలికి వెళ్దాం. అక్క ప్లీజ్ అక్క, రండి సార్. మాట వినక్క. అక్క 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 ప్లీజ్ అక్క. అక్క నా మాట వినక్క. అక్క అక్క అక్క. తనకి ఎంత చెప్పినా రాదు. పద వెళ్దాం. లేదు, తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా తనని తీసుకువెళ్తాను. భానుమతి మొహం చూస్తుంటే మొహంలో నెత్తలు చుక్కలేదు. అటు సంగీత అనుకోకుండా చేసుకున్న పెళ్లి ఒకవైపు, ఇంకో పక్క గారాల పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోవడం మరోవైపు తట్టుకోలేకపోతుంది. మొగుడు చనిపోయిన బాధ కంటే ఈ రోజు ఆవిడ పడిన బాధ నెక్స్ట్ లెవెల్. ఇక సంయుక్త అయితే పిచ్చి పట్టిన దానిలాగా రోడ్డు మీద పరిగెడుతుంది.